నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మ, ఒక సమస్య వెరీ రీసెంట్ గా నాకు తెలిసిన వాళ్ళకి జరిగినటువంటి ఒక సమస్య. అదేంటంటే వివాహం కుదిరింది. ఓకే, పెళ్లి కుదిరిన తర్వాత ముహూర్తాలు పెట్టుకోవడానికి మనం అయ్యగారి దగ్గరికి వెళ్తాం కదా. అవును. అట్లా ముహూర్తాలు పెట్టుకోవడానికి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఇట్లా పెళ్లి కుదిరింది, మా పిల్లలకి ముహూర్తం చెప్పండి అని అన్నప్పుడు ఆ ఎవరైతే ఆస్ట్రాలజర్ ఉన్నారో ఆయన జాతకాన్ని పరిశీలించి మీ అమ్మాయికి ఇంకా పెళ్లి గడియలు రాలేదు, ఇంకా టైం పడుతుంది అన్నారట. నిజంగా ఇది షాకింగ్ విషయం కదా. పెళ్లి కుదిరింది, ముహూర్తం కోసం వెళ్ళిన తర్వాత పెళ్లి గడియలు రాలేదు అన్నారు అంటే అది నిజంగా నమ్మాలా, నమ్మకూడదా, అసలు ఎలా తీసుకోవాలి అర్థం కాలేని పరిస్థితి వాళ్ళకి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నిజంగా ఇలా ఉంటుందా? ఒకవేళ అలా ఉండి కాదు కూడదని వివాహం కనుక చేసేస్తే, అంటే గడియలు లేకుండా పెళ్లి చేసేస్తే ఫ్యూచర్ లో ఏమైనా సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? ఓకే, మీరు అడిగే విషయం కరెక్టే. ఎందుకంటే చాలా వరకు గడియలు అనేటప్పుడు ఎలా అంటే వాళ్ళ జాతక పరంగా వాళ్ళకి వివాహం సంబంధించిన గ్రహాలు అంటే అది వచ్చి ఏంటంటే సెకండ్ లార్డ్ లగ్నంలోంచి, సెకండ్ చక్రంలో శుక్రుడు బాగుండాలి, అది కాకుండా 7th హౌస్. బట్ ఇవన్నీ గ్రహాలు పెళ్లికి సంబంధించింది. కానీ వీళ్ళకి దానికి సంబంధించిన టైం కొన్ని దశల్లో ఏమవుతుందంటే అసలు ఆ గ్రహాలు బాగా లేకపోతే ఆ గడియలు రాలేదు, ఆ అంతర్దశ మంచిగా లేదనంటే అసలు సమస్యలు వస్తుంది, ఈ గడియలు లేదు, నెక్స్ట్ 1 year తర్వాత చేయండి అని చెప్తారు. కానీ అది అంతవరకు కరెక్ట్ అంటే ఏజ్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి. మనం అలా వెయిట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడే 30 years అయిపోయిందండి, ఇప్పుడు సంబంధం చూసామో మీరు ఇంకా గడియలు రాలేదు అని అంటున్నారు, బట్ ఎలా ఆపుతాము అని చెప్తారు. సో ఇది కామన్ వాళ్ళకి వచ్చిన డౌట్ కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే గడియలు రాలేదు అనే దానికంటే ఆ గడియల వల్ల అంటే వాళ్ళకి జాతక పరంగా వాళ్ళకి వివాహం చేస్తే సమస్యలు రాకుండా చూసుకోవాలి. సో అట్లా నేను చూస్తాను. గడియలు రాకుండా అసలు వివాహం అవడం సాధ్యమేనంటే సాధ్యం, అదంతా ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇబ్బందులు పడతారు. కానీ మీకు ఇంకో విషయం చెప్పాలి, చాలా మందులు గురు బలం ఉంటేనే అవుతుంది అని చెప్తారు కదా. గురు బలం ఏంది? ఇయర్లీ వన్స్ గురు అసలు గోచార రీతిగా తిరుగుతూ ఉంటాడు ఒక రాశిలోంచి ఇంకొక రాశికి. బట్ అక్కడ ఏమైతుందంటే ఆ గురు బలం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పెళ్లి కాదు, తర్వాత అవుతుంది. అప్పుడు గురు బలం వల్ల అయింది అని అంటామా? లేదు, అసలు అట్లా ఇవ్వడం. ఒక విషయం చూడాలి అక్కడ, అంటే వాళ్ళ చక్రంలో గురు బలం వచ్చి కూడా వెళ్ళిపోయింది, ఇంకా మా పాపకు పెళ్లి కాలేదు అని చెప్పిన వాళ్ళు కూడా నేను చూస్తున్నాను. అంటే ఇది వచ్చి గురు బలం గురించి మనం వెయిట్ చేయడం అంటే గురువు వచ్చి 2, 5, 7, సో ఇక్కడ 9, 11 స్థానంలో ఉంటే గురు బలం రాశికి. బట్ అయితే ఆ గురు బలం వచ్చినప్పుడుదా అవుతుందంటే కాదు, వాళ్ళ చక్రంలో వాళ్ళకి ఆ గ్రహాలు మంచి స్థితిలో ఉన్నప్పుడు అయిపోతుంది. అసలు మనం ఇంకా ఆ గడియలు రాలేదని పోస్ట్ పోన్ చేయడం కూడా అంతే కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే మీరు అనేట్టుగా అది కొంతమంది జాతకం చూసే విధానాన్ని పెట్టి ఉంటుంది. అంటే నేను ఒక్కటే చెప్తాను, అసలు మీ చక్రంలో ఇప్పుడు మీరు పెళ్లి చేయవచ్చాము, ఒకవేళ ఏ టైమింగ్ లోంచి అస్సలు బాగుండట్లేదు అన్న విషయం ముందే చెప్తాను. అండ్ సమస్యలు రాకుండా పరిష్కారం. ఇప్పుడు ఒక క్లయింట్ ఇంత ముందు మన దగ్గర రెమెడీస్ తీసుకున్నారు, వాళ్ళు ఒక్క విషయం చెప్పాను, అమ్మ చాలా బాగుంది, మీ హస్బెండ్ తరపులోంచి జాతక రీతిగా మీరు కొన్ని రోజులు అంటే విడిగా ఉండేది ఉంటుంది. అంటే విడిగా అంటే ఇతను వేరే కంట్రీలో, అమ్మాయి ఇండియాలో అట్లా ఉండేది ఉంటుంది, లేకపోతే మీరు అబ్రాడ్లో అతను ఇండియాలో, బట్ అట్లా ఉంటుంది అని కూడా చెప్పాను. అయితే నేను చెప్పిన ప్రకారం ఏమైందంటే వాళ్ళకి మ్యారేజ్ అయింది. అయిన తర్వాత అసలు నేను చెప్పింది 100% నిజం అని చెప్పారు వాళ్ళు కూడా. ఎందుకంటే అమ్మాయికి వైజాగ్లో జాబ్, తనకు హైదరాబాద్లో జాబ్. 2 years అస్సలు పెళ్ళైన 2 years విడిగానే ఉన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ జాతకంలో ఆ గడియలు వచ్చినా రాకపోయినా పెళ్ళి అయిన తర్వాత కొన్ని సమస్యలు ఉంటుంది. బట్ అక్కడ గడియల గురించి మనం చూస్తున్నాం, ఈ పెళ్లి గడియలు రాలేదని. బట్ అట్లా వచ్చిన టైమింగ్ ప్రకారంగా చేయాలని అంటే అసలు చాలా మంది పెళ్లి అవ్వకుండా కదా. అట్లని కాదు, మన జాతకంలో దానికి కూడా కరెక్ట్ అయిన సొల్యూషన్ ఉంటుంది. ప్రతి చక్రానికి మనకు సమస్యలు ఏంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా వివాహం గురించి అసలు మనం ఇంకా అలానే వెయిట్ చేసామనుకోండి, తనకి 35 years అయిపోయింది, సో అప్పుడుదా సంబంధం సెట్ అయింది, ఇంకా గడియలు రాలేదు అంటే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. కాకపోతే గడియలు వచ్చినా రాకపోయినా వివాహం అవుతున్నప్పుడు సమస్యలు రాకుండా సొల్యూషన్ చూసుకోవాలి. ఇంకొకటి చాలా మంది చూడండి, జాతకాలు మ్యాచింగ్ చూసి చేస్తారు,
ముహూర్తాలు కూడా చూసి పెట్టుకుంటారు, కానీ సమస్యలు వస్తాయి. సమస్యలు మళ్ళీ ఎవరు పెద్ద పెద్ద పండితుల చేత వివాహం జరిగి కూడా సమస్యలు, నిజం. విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ విషయం ఎందుకు అంటే వాళ్ళ జాతకంలో వివాహ స్థానం, అంటే నేను చెప్పాను కదా కుటుంబ స్థానం అంటే వాళ్ళకి వచ్చే కలత్ర స్థానం అంటారు వివాహ స్థానంని. అవి కాకుండా వివాహ స్థానం సంబంధించిన అంటే కలత్ర కారకుడు శుక్రుడు అని చెప్తాం. సో ఈ గ్రహాలు జాతకంలో బాగా లేకపోతే వాళ్ళకి మంచి ముహూర్తం చూసి చేసిన, మంచి జాతకాలు కలిసిన జాతకాలు 100% మ్యాచ్ అయిన జాతకాలు చేసినా కూడా సమస్య ఉంటుంది. సరే ఇది మరి అట్లా ఉన్నప్పుడు పెళ్లి చేయకుండా ఉండాలంటే అలా కాదు, అది కూడా కొంతమంది డౌట్ ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు మరి సంబంధం అసలు సెట్ అయింది, సరే మరి లైఫ్ లాంగ్ ఇలానే కష్టపడాలంటే అలా కాదు. ఏ గ్రహాలు వాళ్ళకి సమస్య ఇస్తుంది. సో కుటుంబ స్థానం అంటే జనరల్గా లగ్నానికి 2nd హౌస్. బట్ ఇంకొకటి చూడండి, వాళ్ళు ముహూర్తం పెట్టుకున్న రోజు కూడా కామన్ ముహూర్తం పెడతారు, కానీ అది అందరికీ ఆ ఒకే ముహూర్తం రోజుల్లో చాలా మంది పెళ్లి జరుగుతూ ఉంటుంది. కొంతమంది లైఫ్ చాలా బాగుంటుంది, కొంతమంది అస్సలే బాగుండరు. అంటే ఆ రోజు మంచి ముహూర్తం రోజు ఒక అతను చెప్పారు నాతో, క్లయింట్ మాట్లాడినప్పుడు, ఒక పెద్ద విఐపి అండి, అతనికి అదే రోజు మ్యారేజ్ అయింది, మాకు అయింది, కానీ తను మంచి పొజిషన్లో ఉన్నారు, నేను ఏం లేకుండా ఉన్నాను ఒక మాట అన్నారు. మీరు చెప్పింది కరెక్టే, కానీ మీకు ఆ రోజు నెగిటివ్ పవర్ ఉన్న రోజు మ్యారేజ్ అయింది. ఓకే, అదే ముహూర్తం ఒకరికి కలిసి రావచ్చు, ఒకరికి కలిసి రాకుండా పోవచ్చు. సో ముహూర్తాలు ఉన్నాయని ఎగబడి అందరూ పెళ్లిళ్ళు చేయొద్దు. చాలా పెద్ద విషయం చెప్పారు. అంటే ముహూర్తాలు ఉన్నాయి కూడా చూడండి, చాలా మంది ఇది వాళ్ళు ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తారు. చూడండి, ఒక మంచి విఐపి చాలా మంచి పొజిషన్ లో ఉన్న అతను ఆ రోజు తనకు పెళ్లి అయింది, మంచిగానే ఉన్నారు. ఇంకొక వ్యక్తి సేమ్ అదే రోజు అయింది, కానీ తనకు అసలు తను ఒక నార్మల్ పొజిషన్ లో ఉన్న అతను ఏం లేకుండా కూడా అయిపోతారు. అదే మనం చెప్తాం కదా, అదే డేట్ లో పుట్టిన వ్యక్తి కోటీశ్వరుడు అవుతాడు, అదే డేట్ లో పుట్టిన వ్యక్తి బికారిగా కూడా ఉండిపోతాడు. దానికి కారణం ఏంటి అంటే ఒక వ్యక్తికి అది పనిచేస్తుంది, ఒక వ్యక్తి పనిచేయదు. అది సో మనం ఇప్పుడు ఇది అని నేను చెప్పాను, మీరు చెప్పింది నేను నమ్ముతాను, కానీ తనకు ఆ నంబర్ పవర్ సెట్ అయింది, టోటల్ నంబర్ డేట్ మంత్ ఇయర్ కలిపితే. సో ఆ గ్రహానికి సంబంధించిన పవర్ ఆ రోజు మంచి రోజు తనకి, మీకు బాగలేదు. సో మీకు అసలు చూడండి ఇంత సమస్యలు ఎందుకు వచ్చింది. మీకు రిలేటివ్స్ లో కూడా అందరూ చేయించుకున్న చాలా మంది బాగున్నారు, అదే రోజే ముహూర్తం పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో. సో వాళ్ళు కజిన్స్ కానీ ఇట్లా అయింది, కానీ నేను బాధపడుతున్న వాళ్ళు బాగున్నారు. బట్ ఈ మాట నిజంగా విని ఉంటాం మనం, కానీ ఇవన్నీ వాళ్ళ జాతకంలో వాళ్ళకి నెగిటివ్ పవర్ ఉంటే అస్సలే సెట్ అవ్వదు. మంచి రోజు అని చెప్పి చేస్తాం కదా, కానీ సమస్య వస్తుంది. అయితే ఓవరాల్ గా వివాహం కావాలి, వివాహం చేసుకోవాలి అని కళ్ళగంటున్న వాళ్ళకి, లేదా వివాహం కుదిరిన వాళ్ళకి, వాళ్ళ హ్యాపీ లైఫ్ ఉండడం కోసం ఏమైనా ఒక రెమెడీ చెప్పండి. ఓకే, ఇప్పుడు వివాహం అంటేనే దానికి కారకుడు శుక్రుడు అని చెప్తాం. శుక్రుడు అనేటప్పుడు మన ఇంట్లో కూడా అమ్మవారు అంటే శుక్రుడికి ఆది దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి అసలు పసుపుతో దండ వేయవచ్చు. పసుపు అంటే ఇప్పుడు మనం అంటే తెలుగులో మీరు అది ఏ పసుపు అంటారు, ఇట్లా మనం దండ వేస్తాం చూడండి, పసుపు కొమ్ములు అవి వచ్చి దాంతో అంటే పసుపులో ఎన్నో వెరైటీ ఉంటుంది కదా. దీ వచ్చి ఏంటంటే మనం అంటే పసుపు కొమ్మల్లో కూడా చూడండి దారంతో కట్టేసి అంటే చేసి వేస్తాం. అంటే పసుపులు మీరు పెద్దగా ఉండేది ఒకటి ఉంటుంది, జస్ట్ అది ఒక ఫింగర్ లాగా వచ్చే పసుపు ఉంటాయి చూడండి, రెండు రకాల పసుపులు ఉంటాయి. అది పసుపు కొమ్ము అంటాము ఒకటి, ఇంకొకటి తమిళది తెలుసు కానీ తెలుగులో ఐడియా లేదు. సో మన వ్యూస్ కి ఐడియా వస్తుండొచ్చు. పసుపు కొమ్ము పెద్దగా ఉంటాయి చూడండి రౌండ్, అట్లాంటిది కాదు. ఇంకొకటి పసుపు అంటే అది మన మెడిసిన్ కి అంతా యూజ్ చేస్తాం చూడండి, అది దాని నల్ల పసుపు కూడా కాదు, అది విరలి మంజల్ అంట తమిళ్లో. పసుపు కొమ్ము ఎట్లా అంటే మనం వచ్చి శుక్రుడికి ఆది దేవత లక్ష్మీదేవి. సో ఇంట్లో తప్పకుండా అందరి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది. సో ఆ ఫోటో పెట్టుకుని ఏంటంటే అసలు మనం రోజు అంటే దీపం వెలిగించి, నెయ్యి దీపం వెలిగించి, అంటే రోజు అంటే శుక్రవారం రోజు సో నెయ్యి దీపం వెలిగించి అగరబత్తి ముట్టించేసి ఫస్ట్ వినాయకుడికి కోరుకుని, అంటే వినాయకుడు ఎప్పుడు ఏ పూజ చేసినా గణపతి పూజ. సో తర్వాత ఏంటంటే ఈ పసుపు కొమ్ముతో దండ తయారు చేసుకోవాలి. దండ అంటే ఇప్పుడు మన 15 పసుపు కొమ్ము, సో అలా దండలాగా తయారు చేసుకొని అమ్మవారి ఫోటోకు దండ వేయవచ్చు. లేదు విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం పెద్దగా ఉంటే ఆ విగ్రహాన్ని కూడా వేయవచ్చు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీరు చెప్పినట్టుగా వివాహం సంబంధించిన దోషం ఉన్నా కానీ
లేకపోతే వివాహం అయిన తర్వాత ఉన్న సమస్యలు ఉంటాయి చూడండి, దానికి కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అంటే శుక్రుడికి అధిదేవత అమ్మవారు. వివాహం అంటేనే శుక్రుడిదా మేజర్గా గ్రహాల్లో. సో అట్లా పూజలు చేసుకొని అమ్మవారికి 6 శుక్రవారాలు కానీ మనం చేసుకుంటే తప్పకుండా లక్ష్మీ గాయత్రి, శుక్ర గాయత్రి ఇవి చదువుకోవాలి. ప్రసాదం ఏదైనా స్వీట్ చేసి అంటే ప్రసాదం పెట్టాలి. మనం ఈ శుక్రవారం రోజులు అలా చేసుకుంటూ రావచ్చేమో. కొంతమంది శుక్ర హోర అని ఉంటుంది, ఆ హోరా టైమింగ్లో కూడా ఫాలో కావచ్చు. అలా దానివల్ల కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది. అంటే వివాహానికి సంబంధించిన దోషాలు సంబంధించి. తొలగిపోతాయి. అండ్ చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. ఎస్, చూసారు కదండి. మరి వివాహం జరగట్లేదని బాధపడే వాళ్ళకి కానీ, వివాహం జరుగుతుంది కానీ జీవితం ఎలా ఉంటుందని భయపడే వాళ్ళకి కానీ, లేదంటే వివాహం జరిగాక భార్యాభర్తల మధ్య అనుకూలత లేని సమస్యలకు కానీ చక్కటి పరిష్కార మార్గాన్ని అందించి చక్కటి ఇన్ఫర్మేషన్ కూడా మనందరికి ఇచ్చారు కదా. మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకుని మరిన్ని చక్కటి రెమెడీస్ మీకు కావాలి, లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి మంచి రెమెడీస్ కావాలి, తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.